నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు అక్రమదారులతోనే చెయ్యి కలిపి నాపై దాడులు చేస్తున్నారని ఆర్డీఐ కార్యకర్త బాజీబాబు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపాడు మండలం యనమదుల గ్రామ పంచాయతీ పరిధిలో భూమిని కూటమి నాయకులు ఆక్రమించుకున్నారని, ఆక్రమణలు తొలగించమని కోరితే పంచాయతీ అధికారులు జిల్లా కలెక్టర్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా పంచాయతీ అధికారులు మీ స్థలాలపై ఫిర్యాదు చేశాడని, ఆక్రమణదారులతోనే నా మీదకు ఉసిగొల్పుతున్నారని అన్నారు. గ్రామంలో సర్వే నంబర్ 850లో ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని చెప్పి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. నాటి నుంచి నేటి వరకు ప్రతిపాడు ఎంపీడీఓ గారు కానీ యనమల గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ పట్టించుకోవాలి. కలెక్టర్ గారిని కూడా స్పందన కలిసి ఫిర్యాదు ఇస్తే ఎంతవరకు చర్యలు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కాదు, ప్రజా సమస్యలకి వ్యతిరేక సంస్థల గుంటూరు కలెక్టర్ ఇదేంది ఆక్రమణదారులకి ఇట్లా పిటిషన్ పెట్టాడని చెప్పి వాళ్ళు నా మీదకి ఉసుకొలుపుతారు. పంచాయతీ అధికారులు వాళ్ళు ప్రభుత్వ స్థలాన్ని రక్షించాల్సిన పంచాయతీ అధికారులే పట్టించుకోకపోతే ఎలా? ఒక జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ గారిని దృష్టి తీసుకునేంతవరకు ఎటువంటి చర్యలు లేవు. మరి మా మీద ఇలా దాడులు ప్రశ్నించిన సామాజిక నాట్య కార్యకర్తలు నా మీద దాడి చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి. ఇట్లా ఇదే ఇంకా వేరే రెవెన్యూ సమస్య కూడా ఒకటి ఉంది. ఒక అతను 4 నెలల నుంచి తిరుగుతున్నాడు. 1B విధంగా నమోదు చేయమని స్వర్గాన్ని శ్రీనివాసరావు. అదేంటి ఇచ్చిన స్టేట్మెంట్లు పోయినాయి అంటున్నారు పశ్చిమ తహసీల్దార్ ఆఫీస్ వాళ్ళు. ఇంకొకరు ప్రతిపాడు ఎంఆర్ఎఫ్ కూడా ఈ కుక్కర్ గంగయ్య అని చెప్పి అతని స్థలం 9 సెంట్లు వేరే వాళ్ళు కలుపుకుంటే కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ పెడితే ఇంతవరకు దానిపై కూడా ఎటువంటి చర్యలు. తీరా టోటల్గా కలెక్టర్ గారి పరిధిరు గుంటూరు ప్రజా సమస్యల పరిష్కారం వస్తారు. ప్రజా సమస్యల వ్యతిరేక సంస్థలో ఉంది, పట్టించుకోవట్లేదు. దీనిపై వెంటనే విచారణ జరిపి ఆక్రమణదారులపై తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణ నుంచి విడిపించాల్సిన కోరుతాను. ఆక్రమించేసిన వీడియోలు కూడా పంచాయతీ అధికారులు చూపించాను, జిల్లా కలెక్టర్ గారు కూడా చూపించాం. ఇట్లా మా లోకాయుక్తలో కూడా వేసినాం అట్లా ప్రభుత్వ స్థలం ఆక్రమణ గురైందని. మరి అంత ఇష్యూ అయినప్పుడు ఒక సామాజిక నాట్య కార్యకర్తపై ఇట్లా దాడి జరిగితే మరి కనీసం ఇంతవరకు లేదు. మరి ఇది రాజకీయాలకు అనుకూలంగా పనిచేస్తారా లేకపోతే మరి ఏందనేది నాకు అర్థం కాదు. ఇది జరిగి ఒక 4 రోజులు ఉందని నేను లోకాయుక్తలో వేసుకుని 2 సంవత్సరాలు అవుతుంది. ఎటువంటి చర్యలు నా మీద దాడి చేస్తారు. అదేమంటే ఇదిగో పలానా అబ్బాయి మీ మీద పిటిషన్ పెట్టాడని చెప్పి యనమదుల పంచాయతీ సెక్రటరీ గారు, ప్రతిపాడు ఎంపీడీఓ గారు మా మీద గుసుకొలుపుతారు. ప్రభుత్వ స్థలం కాపాడాలి. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు దాని మీద. ఉన్నాయండి రాజకీయాలు. యనమదుల ఊళ్ళో రాజకీయ నాయకులు అది తీయొద్దని చుట్టూరు ముళ్ళ చెట్లు పెట్టి మరి రైతుల్ని పంట పొలాల్లో పోకుండా బొంగులు అడ్డుపెట్టి నా ఫ్రూట్స్తో సహా పెట్టి ఇప్పుడు కూడా నేను నా సెల్లో పెట్టినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దీని గురించి రైతులకి చాలా ఇబ్బంది ఉంది. మందు కట్టలు తీసుకెళ్ళాలన్నా, ఎరువు కట్టలు తీసుకెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంది. చుట్టూరు చెట్లు పెంచి చాలా ఇబ్బంది పెడతారు. ఏ పార్టీ నాయకులు వీళ్ళందరూ ఊళ్ళో కూటమి ప్రభుత్వానండి. కూటమి ప్రభుత్వాలు అడ్డుకుంటున్నారు. దీన్ని పొలిటికల్గా రికమెండ్ చేసి ఆగుతున్నారు. నా దగ్గర సర్వే రిపోర్ట్తో సహా ఉంది. మండల కమిటీ వాళ్ళు కూడా వచ్చారు, ఎంఆర్ఓ వచ్చాడు, ప్రతిపాడు ఎస్ఐ వచ్చాడు, ఎంపీడీఓ గారు కూడా వచ్చారు. ఇది ప్రభుత్వ స్థలమే నిర్ధారించారు కూడా ఆఖరికి. నా దగ్గర ఆ ఎవిడెన్స్ మొత్తం ఉన్నాయి. ఎంతవరకు ఎటువంటి చర్యలు లేవు. మీరు ప్రశ్నిస్తే దాడులు జరుగుతాయి. అదే దాడి ఇప్పుడు అదే కదా నేను ఇప్పుడు ప్రశ్నించేట ఫిర్యాదు పెట్టగానే నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. సెల్లో దాడి చేశారు నా మీద. అఫీషియల్గా నా దగ్గర వీడియోలు కూడా పెట్టా అధికారులకి, కలెక్టర్ గారు కూడా పెట్టారు. మరి కలెక్టర్ గారు మరి దీని గురించి పట్టించుకొని త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను.